సీట్లలో పోటీ చేయని పవన్ సీఎం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? పవన్ కళ్యాణ్ గారు సీఎం అవే ఛాన్సెస్ అనేది కాదు. అందరూ కొత్తదనం కోరుకుంటున్నారు కాబట్టి ఇక్కడ ఫస్ట్గా ముందుగా మనం ఏంటంటే ఆలోచించాలి. జనసేన నెక్స్ట్ ఎన్ని సీట్లు 70 సీట్లు 80 సీట్లు వస్తాయి అని మనం అనుకుంటున్నాం. కానీ వేరే పార్టీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మెయిన్ వారికి 70 సీట్లు రాని 80 సీట్లు రాని, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం అసెంబ్లీలోకి రాకుండా చూడడానికి వాళ్ళు మాత్రం ఆలోచిస్తున్నారు. పొత్తు పెట్టుకొని వస్తున్నారు కదా, అలా వస్తే బాగుంటుందంటారా, ఇండివిజువల్గా వస్తే బాగుంటుందంటారా? ఇప్పుడు పొత్తు పెట్టుకున్నారు అంటున్నారు. ఎవరికైనా తెలుసా దానికి ఏమైనా ఉన్నాయా ప్రూఫ్స్? పొత్తు పెట్టుకుంటున్నారని ప్రూఫ్స్ ఏమైనా ఉంటే అవి మీకు మీడియా పంపించండి. మన జనసేన గారు, మన అధినేత పవన్ కళ్యాణ్ గారే మీకు జవాబు చెప్తారు. సో ఇప్పుడున్న ముగ్గురు యువ నాయకుల్లో ఎవరు బెస్ట్ అనుకోవచ్చు? లోకేష్, పవన్, జగన్. ఆల్వేస్ అంటే ఇప్పుడు ఎవరు బెస్ట్ అని మేము చెప్పలేము. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క వే థింకింగ్ ఉంటుంది. సో మాకైతే జనసేన పవన్ కళ్యాణ్ గారు వస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. కానీ మేము ఎప్పుడైనా గెలిపిస్తాం. ఇప్పుడు కూడా గెలిపించుకోకపోతే ఆంధ్ర అనేది ఒక ఒడిస్సా అవ్వచ్చు. ఇప్పుడు ఒడిస్సా వాళ్ళు మన ఆంధ్రాకి వచ్చి ఎలా పని చేసుకుంటున్నారు, రేపు పొద్దున్న మనం వెళ్ళి అక్కడ పని చేసుకోవాలి, అంతే, ఇంకేం లేదు. ఓకే. ఓటుకు నోటు లేకుండా గెలిచే ప్రభుత్వం ఏదైనా ఉందంటారా? అది ఓటుకు నోటుకు లేకుండా గెలిచే ప్రభుత్వం ఉంది అనుకుంటే అది ఏంటంటే ఇప్పుడు అతను చెప్పారు నోటు తీసుకోకుండా ఓటు వేద్దామని, అది జనాల్లో రావాలండి. ఇప్పుడు ఎవరు వస్తున్నారు? ఇప్పుడు 2000 ఇస్తున్నారని మనం వేసిస్తున్నాం. రేపు పొద్దున్న ఇప్పుడు ఆ 2000 తీసుకున్నాం. 2000 ఎంతండి? మహా అయితే మన ఫ్యామిలీతోటి ఒక సినిమాకి ఒక బిర్యానీ దగ్గరికి వెళ్తే అయిపోద్ది 2000, ఒక రోజుకి అరిగిపోద్ది. ఇప్పుడు ఆ 2000 కోసం మన 5 సంవత్సరాలు మన భవిష్యత్తు వచ్చే మన పిల్లల భవిష్యత్తు వాళ్ళకి చేతిలో పెట్టినట్లే కదండి. సో అతను ఏం చెప్పారు? నోటు తీసుకోకండి, నోటుకి కాకుండా ఓటు వేయండి అని చెప్పారు. సో మనం తీసుకుంటున్నాం, అతను మీరు తీసుకోండి అనలేదు కదా. మనం తీసుకుని అది మనలో ఉండాలి మార్పు, అంతే. ఇప్పుడు మన జనసేన మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అతను ఏంటి మన భవిష్యత్తులో బాగుండాలి అన్నీ చూశారు. అతను ఆల్రెడీ పార్టీల్లో చూశారు. ఆ పార్టీలు నచ్చిగా అతను సొంతగా పెట్టుకున్నారు. ఆ పార్టీ నచ్చితే అతను ఉంటారు కదా పార్టీలోని. ఇప్పుడు అతనికి ఏం కావాలండి? మన జనాల్లో అభివృద్ధి కావాలి, అంతే. దానికోసం వాళ్ళు పోరాడుతున్నారు. అతను వెనకాల మనం ఉండాలి, అంతే. అంతేగాని ఈరోజు అతను వెనకాల రాగానే ఒక సెల్ఫీ కోసం పరిగెట్టి అన్న అనేసి తర్వాత ఓటేకి దగ్గరికి వచ్చాక ఎవడో 2000 ఇచ్చాడు, మనోడేరా 3000 ఇచ్చాడు, రేపు పొద్దున్న వెళ్ళి ఆడికి వేయరంటే కరెక్ట్ కాదు కదా. ఏదైనా సరే ఇప్పుడు చెప్తున్నాను, ఒక జనసేన నేతకి కాదు, నేను కూడా ఒక యూత్గా చెప్తున్నాను, ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి, పక్కాగా మాత్రం మనకు భవిష్యత్తు బాగుండాలంటే మాత్రం మన పవన్ కళ్యాణ్ గారు గెలిపించండి. మన జనసేన మన గ్లాస్ గుర్తుగా ఓటేయండి. పవన్ కళ్యాణ్ యూత్ తప్ప పెద్దవాళ్ళ నుంచి సపోర్ట్ లేదన్నారు. సో దీని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు పెద్దవాళ్ళ కోసం సపోర్ట్ లేదంటే అండి, పెద్దవాళ్ళు అప్పట్లో చదువుకోలేదండి. వాళ్ళు ఏంటి మా నాన్నగారు ఎన్టీఆర్ ఫ్యాను, మన రాజశేఖర్ గారి ఫ్యాను, అదే తరంలో వెళ్తున్నారు వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఇంకా చదువుకోలేదు. కొంచెం చదువుకున్న వాళ్ళు కూడా వాళ్ళు ఏంటంటే ఆ తరంలాగా వెళ్తున్నారు. ఇప్పుడు మనం రాబోయేది కొత్త తరం. సో మనం కొత్తగా ఆలోచించి కొత్తగా తేవాలి. కానీ నాన్నగారు వెళ్తున్నారు, అమ్మగారు వెళ్తున్నారు. ఇప్పుడు చూడండి, సపోజ్గా ఇప్పుడు నాన్నగారు రైతు పని చేస్తున్నారు, కొడుకు ఎందుకు చేయట్లేదండి? మరి నాన్నగారు వెనకాల వెళ్ళాలి కదా. సో అది మనం ఆలోచించాలి ఏదైనా సరే. చంద్రబాబు నాయుడు గతంలో లాగే వాడుకొని వదిలేస్తారంటారా పవన్ కళ్యాణ్? అసలు చంద్రబాబు నాయుడు ఎందుకండి వస్తారు? పవన్ కళ్యాణ్ వాడుకోవాలి. అసలు పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడుకి ఏముంది? పవన్ కళ్యాణ్ గారు ఓన్గా పార్టీ పెట్టుకున్నారు, మళ్ళీ చంద్రబాబు నాయుడు ఎందుకు రావాలి? అతను ఎవరో? ఇప్పుడు చంద్రబాబు నాయుడు పార్టీలో ఉండాలంటే ఆ లాస్ట్ టైం ఉంటారు కదా, అది నాకు 4 సీట్లు ఇవ్వండి అంటే అతను ఒక మంత్రిగానే అతను నుంచుడిపోతారు కదా. పవన్ కళ్యాణ్ గారు సీటీ ఆశిస్తే మా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఉన్నారు, చాలామంది పిలిచారు, బీజేపీకి రండి, మంత్రి పదవి ఇస్తాం, ఇది పదవి ఇస్తాం అని. అతను పదవి కోసం ఆలోచించట్లేదు, మాకు అభివృద్ధి కోసం ఆలోచిస్తున్నారు. సో యాక్చువల్లీ పొత్తు అనేది అంతే, చిల్లరతనాలు మాట్లాడుకున్న వాళ్ళు అంతే పొత్తు అనేది. కాకపోతే మా జనసేన నేత మాత్రం పొత్తు పెట్టుకున్నా పొత్తు పెట్టుకోకపోయినా సరే మేము అతను గెలిపిస్తాం. మాకు అభివృద్ధి అయితే కావాలి, మేము సింగిల్గా తెప్పిస్తాం, అంతే. మాకైతే అభివృద్ధి కావాలి. చూడండి, పొత్తు అంటున్నారు, జనసేన ఏ ఫ్లాగ్ మీద కూడా పొత్తు వాళ్ళది ఏదైనా ఫ్లాగ్ది ఏదైనా ఉందా చెప్పండి? ఏమీ లేదు. సో అలాంటప్పుడు మీ పొత్తు ఎందుకు పెట్టుకుంటాం? మేడం, జగన్ గారు నవరత్నాలు అని మీరు క్వశ్చన్ వేశారు. ఆ క్వశ్చనే రాంగ్. అసలు క్వశ్చన్ వేయి కూడా రాంగ్, అది అంతే. దాని క్వశ్చన్ లేదు. ఏంటంటే నవరత్నాలు హాస్పిటల్ ఏంటండి బాబు, నవరత్నాల పార్క్ ఏంటండి బాబు, ఇవేంటండి నవరత్నాల పార్కులు? అది ఎవరైనా పెట్టుకునేదా? ఒక్క నిమిషం అండి, అన్నా క్యాంటీన్ అండి 5 రూపాయలండి. ఈరోజు టీ అమ్ముకున్నాడు ఎక్కడ, ఈరోజు రూపాయి, అప్పట్లో 5 రూపాయలు భోజనం. ఓకే, మీకు ఏమో ఉండొచ్చు, మీరు దాన్ని కంటిన్యూ చేయండి. మీరు రాజశేఖర్ గారి పేరు పెట్టుకుంటారు, మీ పేరు పెట్టుకుంటారు, కంటిన్యూ చేయండి. ఈరోజు 5 రూపాయలకి అప్పట్లో అన్నం పెడుతున్నారంటే ఇప్పుడు ఆ కూలీలు అందరూ 100 రూపాయలు పెట్టి బయట తింటున్నారు. కొన్ని కూలీలకి మీరు ఏమేమి చేశారంటే ఏమీ లేదు. వాళ్ళ దగ్గరికి 100 రూపాయలు ఇస్తున్నారు, మీరు 120 రూపాయలు లాగుకుంటున్నారు. దానికి ఏం సంబంధం లేదు. మీరు మంచి చెయ్యాలి జనాలకు అనుకుంటే
ఒక 5 రూపాయలు భోజనం ఉంది కదా, దాన్ని ఓపెన్ చేయండి. ఇప్పుడు ఆ బంగాళాలన్నీ బయట పడి ఉన్నాయి వేస్ట్గానే, అవి ఓపెన్ చేయండి, పెట్టండి మంచి భోజనం. ఇప్పుడు ఆ బంగాళాలన్నీ వేస్టే కదా. జగన్కి జనాల్లో ఇంత అసంతృప్తి ఉన్నా సరే వచ్చే ఎన్నికల్లో 170 సీట్లకి 175 సీట్లు మేము గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. సో దాని గురించి ఏమంటారు? ఇప్పుడు జాతకాలు చెప్తారండి, ఆడి జాతకం ఆడు చూసుకోడు, పక్క వాళ్ళ జాతకాలు చెప్తారు, సేమ్ అదే అంతే. ఇప్పుడు ఎవడు గొప్పలు ఆడే చెప్పుకుంటాడు. 3 రాజధాని కాన్సెప్ట్ అంటే ఏమి లేదండి. ఇప్పుడు వాళ్ళు భూములు ఉన్నాయి, ఒక్కొక్క దగ్గర ఉన్నాయి, ఆ భూముల రేట్లు పెంచుకోవాలి అంతే. ఇప్పుడు రోజండి రాజధాని వస్తుంది, ఏముందండి అభివృద్ధి? వాళ్ళు వచ్చే వేలోనే రోడ్లు వేస్తున్నారు, మిగతా వేలు ఆ రోడ్లు అలాగే ఉన్నాయి, కన్నాలు అలాగే ఉన్నాయి, అలాగే యాక్సిడెంట్లు అవుతున్నాయి. వాళ్ళు ఏ రోడ్లు వస్తున్నారో ఆ రోడ్లు మాత్రం అప్పటికప్పటికి డెకరేషన్ అయిపోతుంది, తర్వాత ఏమీ లేదు అంతే. ఏ రాజధాని? ఐటీ మినిస్టర్ గురించి ఏం చెప్తారు? ఐటీ మినిస్టర్ అంటే ఇప్పుడు పెద్దగా ఐటీ మినిస్టర్ అంటే అతనికి ఏం చెప్తామండి? అతను ఏవేవో మాట్లాడుతున్నాడు, ఒకదాని మాట్లాడమంటూ ఇంకోది ఏదో మాట్లాడుతున్నారు. అతను ఏమంటే మేము ఎన్ని తెప్పిస్తున్నాం, ఎన్ని కోట్లు తెప్పిస్తాం అన్నారు. కానీ ఏ కోట్లు ఉన్నాయి? వేసుకోవడానికి కోట్లు ఉన్నాయి ఒక్కొక్కటి దగ్గర, ఏమీ లేవు ఇంకా కోట్లు. అన్ని కోట్లు అంటే ఎందుకంటే తాకట్టు పెట్టుకుంటారు? వైజాగ్ ఏంటి స్థలాలు ఇవన్నీ ఎందుకంటే తాకట్టు పెట్టుకుంటారు? చెప్పండి. ఏముందండి, 100 కోట్లు ఎట్టి చేయడం అవసరం అండి? చెప్పండి, 100 కోట్ల? ఆ 100 కోట్లు అంటే చాలామందికి, ఇప్పుడు చాలామందికి శాలరీలు చూడండి ఇంత అందంగా తయారు చేస్తారు మన విశాఖపట్నాన్ని, జీవీఎంసీ. వాళ్ళకి టైంకి శాలరీలు ఇవ్వమనండి చాలు. పాపం వాళ్ళు మన పొద్దున్న లెగ్గానే చెత్త ఎత్తారు ఇవ్వంటారు. మనం అంత ఇది ఉందో చెత్త అదంతా వేసినా వాళ్ళు సరే వాళ్ళు భరించి అలా సహాయంగా చేస్తారు. వాళ్ళకి శాలరీలు ఇవ్వమనండి. ఎందుకండి ఇవన్నీ 100 కోట్లు ఖర్చు పెట్టి మేము అలా చేస్తామని పోనీ ఖర్చు పెట్టారు, చేశారు, రానివ్వండి. ఎన్ని సంవత్సరాలకు వస్తుంది మరి అవి చూద్దాం కంపెనీలు. మరి వాటికి కూడా టైం ఉండాలి కదా. చివరిగా నాయకుడు ఉండాల్సిన క్వాలిటీ ఏం లేదండి. మనం ప్రజలకు సేవ వచ్చినప్పుడు మన ప్రజలకే సేవ చేయాలి, అంతేగాని మనం ఇప్పుడు కోట్లు దాచుకోవడానికి మన సపోర్ట్గా ఇప్పుడు పొలిటికల్ ఉన్నారు, వాళ్ళు స్థలాలు వాళ్ళు ప్రాపర్టీ దాచుకోవడానికి వాళ్ళు పొలిటికల్లోకి వచ్చారు. ఇప్పుడు సేవ చేయాలనుకుంటే పొలిటికల్లోకే రావాల్సిన అవసరం లేదండి, ఎలాగైనా సేవ చేయొచ్చండి. మా నాయకుడు ముందు నుంచే సేవ చేశాడు, కానీ ఇంకా పొలిటికల్లోకి వస్తే ఇంకా అతనికి పవర్స్ వస్తాయి అంటే అతనికి మా నాయకుడు అని కాదు, ఎవరైనా సరే ఒక పవర్లు ఉంటే వాళ్ళకి కొన్ని పవర్లు ఉంటే వాళ్ళకి పొలిటిక్స్ కొంచెం ఉంటాయి వస్తాయి కాబట్టి దాంతోపాటు సపోర్ట్ చేయొచ్చు అంతే, ఇంకేం లేదు. నాయకుడు ఇప్పుడు నేను ఉన్నానండి, నాకు అతనికి సాయం చేయాలి, అడుగుతున్నారు 5 రూపాయలు, నేను పొలిటికల్లో ఉంటేనే సాయం చేస్తానేటండి, నా జోబులో తీసిస్తాను అంతే, నా దగ్గర అంత ఉంది అంతే ఇస్తాను. సో అదే రాజకీయ నాయకులు అది చేశారనుకోండి అంతా అభివృద్ధి జరుగుతుంది. అంతేగాని ఇప్పుడు ఈరోజు వచ్చాం 100 కోట్లు మన దగ్గర ఉంది, రేపు పొద్దున వాళ్ళు పదవి అంతా అయిపోయాక అది 200-300 కోట్లు అవుతుంది, కానీ తగ్గట్లేదు కదా. ఒక నాయకుడు సేవకు వచ్చారంటే తగ్గాలి, బ్యాంక్ బ్యాలెన్స్ అయినా ఏదైనా ప్రాపర్టీ అయినా తగ్గాలి, కానీ తగ్గట్లేదు, వాళ్ళు పెంచుకుంటున్నారు అంతే, ఇంకేం లేదు. మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? నాకు చెప్పేముంది, మామూలుగా ఉంది. ఏముంది మామూలు అంటే జగన్ ఉంది అంత నాకమే, ఏమి లేదు మాకు. కాదు, సంవత్సరానికి 10,000 వేస్తున్నా అన్నారు కదా, వేస్తున్నారు? 20,000 తీసుకుంటాను దగ్గర. ఎలాగైతే బేక్ వాటికి ఇన్సూరెన్స్కి వాటికి ఏముంది కదా, 2,000తో పోయేది, వాటికి 10,000 కట్టారు మనం బేక్ ఇచ్చిన బండికి. అదేంటి అది బ్రేకులకు జగన్ గారికి ఏం సంబంధం? బ్రేకులకు పెట్టింది గవర్నమెంట్ కింద మాకు 10,000 ఇస్తున్నాడు, ఇంటికి కరెంట్ బిల్లు ఎంత ఇస్తారనుకున్నా, ఎక్కడ ఆపాయనుకో 2 ఫోటోలు చేస్తున్నాడు. ఎంత ఇస్తాడు? 550, 350 అలాగా ఇన్ని 5 కట్టాను. అప్పుడే 5 కట్టాను. ఇంటి కరెంట్ నాకు ఇల్లు ఉంది కదా, కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చిందని ఇది తీసాడు, అమ్మ కూడా తీసాడు, ఇవన్నీ తీసిపడ్డాడు. 400, 350, 400 వచ్చేది. అలాంటిది 1,400, 1,200 వస్తుంది. కానీ ఎగస్తుంది. ఈసారి జగన్ గారు గెలిచే అవకాశం ఉందంటారు? ఏ చెప్పలేమండి, ఎవరి ఇష్టం అది. ఎవరు వస్తే బెస్ట్ అని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు చెప్పకూడదు అది పర్లేదు, నిజమేలేండి. అవునవును కరెక్టే, అవునవును అది పద్ధతి కాదులేండి, అది మీ ఇష్టం. ఎవరు గెలవాలి ఎవరు గెలవకూడదు, మీరు ఎవరు కోటేయాలనేది అది మీ హక్కు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు 175కి 175 గెలుస్తున్నాను, నేను ప్రతి ఒక్కరికి అమ్మఒడి ఇస్తున్నాను, పింఛన్ ఇస్తున్నాను అంటున్నారు కదా, దాని గురించి మీరు ఏమంటారు? కేవలం ఆ పథకాల గురించి చెప్పండి అన్న. చాలు మీకు అందింది, నాకు అందలేదు. నేను ఏం చెప్తాను, తిన్నవారు మీరు చెప్తారు, నేను తినలే కాబట్టి నేను అలాగే చెప్తాను. నాకు అది ఇచ్చుడు, నాకు ఏమి ఇచ్చుడు, నాకు ఏమలేదు అని అంటాను. తిన్నవారు ఏమో తిన్నదని చెప్తారు అంతే, అదేం చెప్తాను. పక్క ఇల్లుకు అదే భూములు ఇస్తున్నాను ఇంటికి ఇచ్చని చెప్తారు, నాకు రాలేదు. నాకు వద్దని చెప్తాను, ఇచ్చిందని లేని నాకేం చెప్పను.
గొప్ప చెప్పాం కదా అది మా- ఒక ఆటో కార్మికుడిగా మీరు డైలీ మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటండి? ధరల విషయం కావచ్చు, రోడ్లు కావచ్చు, ఇంకోటి కావచ్చు, మీరు ఎటువంటి సమస్యలు ఫేస్ చేస్తున్నారు? కొన్ని మామూలుగా అన్ని మామూలుగా అంటే ఎక్కడ ఆపానుకోండి ట్రాఫిక్లో కానీ ఏది ఆపానుకో 400 పైన వీటి సరిపోతుంది. ఎక్కడ ఆపి టికెట్ తీసుకుందాం దింపుదని భయపడుతుంది. పోలీసులు అలా ఉంది. ఇంతకుముందు అలా లేదంటారా? అంతకుముందు ఏం లేదు. ఎక్కడ దింపుకొని వెళ్ళిపోయేవాళ్ళని. నాకు ఫోటో వేస్తున్నాడు. నా ఎన్ని 10 ఉన్నాయి. 10 లేదు 6 కట్టాను. 6 కట్టాను, ఇంకా 3 ఉన్నాయి. ఎక్కడ దిగితే ఆపుతూ పాపం అంత దారుణం. ఎందుకు వేస్తున్నారు అలా ఫైన్లు? అదే తెలియదు కదా మనకి ఎందుకు వేస్తారు. అది ఎందుకన్నా ఏం చెప్తాం. ఎక్కడ ఆపారు ఇంకో ఎందుకు ఏంటి అది పార్కింగ్ అసలు ఏం లేవు. జస్ట్ ఫోటో కొట్టి మీకు ఫైన్ వేస్తున్నారు అంతే. ఫోటో కూడా వస్తే వచ్చేస్తుంది ఇంకా సెల్లోకి 500 పైన అయితే 700 ఎలా వెయ్యా మొన్న వేసాడు. ఎందుకు వచ్చిన అడిగితే వెళ్తే అది వెళ్ళినారు. ఇంటికి కొట్టని అడిగితే ఏ కొట్టాడు. నాకు ఏం చెప్పను. ఏ కట్టాను వెళ్ళి బేగ్ ఎంతకంటే అవదంటే ఏ కట్టాను. నాకు దాని బాబు ఎందుకు. ఇప్పుడు మీ దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారనుకోండి, మీరు ఆయన ఏం అడుగుతారు? ఏమడుగుతాం చూస్తాడు అంక చూస్తాం అలా వస్తే. అంటే మీ సమస్యలు ఏదన్నా చెప్పుకోండి చెప్పుకుందాం అంటే అప్పుడు చెప్తాను. ఇప్పుడు చెప్పను. ఇంకా 9 నెలలు ఉందాక. అలా కాదు, ఓటు రూపంలో మీరు ఎలా అయినా చెప్పండి. అట్లా కాదు, ఆయన వచ్చి అన్న మీకు మీ పేరు శివ శివ మీ శివ గారు మీకు ఏం ప్రాబ్లం ఉంది, నేను ఏం చేయాలి అని అడిగితే మీరు ఏం అడుగుతారు? ఆయన ఏమవుతాండి ఇంకా ఏం చెప్పలేం. అడుగుతుంటే అప్పుడు ఏం చెప్తాను. అలా కాదు, నీ ప్రాబ్లమ్స్ ఏవో ఉంటాయి కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి నీ రియల్ జీవితంలో జరిగే ప్రాబ్లమ్స్ ఇవన్నీ అన్నారు. నా ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఈ ఫోటో గురించి ఆటో గురించి లేబర్కి ఏంటి లేబర్కి ఎందుకంటే ఆటో వరకు ఉంది. వాళ్ళు ఏముంది సాయంత్రం కష్టపడాలి. 500 వస్తున్నాయి, 600 వస్తున్నాయి. 600 వేసి అక్కడ లాగేస్తుంటే ఇంకేమవుతుంది. అవి అన్నీ పెరిగిపోయి కూరగాయటి మొత్తం అన్ని తెలుసు కదా మీకు. అన్నీ పెరిగిపోయి ఏం చేస్తాం. ఏదైనా డీజిల్ ఎంత పక్క రాష్ట్రాల్లో 80 రూపాయలు. తమిళనాడు కేరళ అని మన దగ్గర 100 రూపాయలు. అంతమంది ఎంత ఉండేది 70 రూపాయలు ఉండేది. మన దగ్గర ఎంత ఎత్తున్నాడు రోజుని. రోజుకి 600 కడతానుకో. రోజు మన దగ్గర 200 అవుతున్నాడు. డీజిల్లో నెలకి ఎంత అయింది? 6,000 అయింది నెలకి. వాళ్ళు ఇచ్చే సంవత్సరం ఎంత మనకి నెలకి? 10,000 నెలకే 200 రోజుకి 200 ఇచ్చిన నెలకే 6,000. సంవత్సరానికి 6,000 12 72,000 అవుతుంది. డబల్ మనకి ఇచ్చింది ఎంత? అది ఇచ్చింది లేదు అంత. అలాగే ఉంటుంది మానవాడు. ఇంకా చెప్పలేని అన్నీ ఏమన్నా బాగోదు కదా మరి. అవునవును.